రియల్ ఎస్టేట్ మీద దయాకర్ గారు, అంటే బాబు ఉన్నప్పుడు హైటెక్ సిటీ కావచ్చు ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి అన్నారు. సో ఇప్పుడు ఇటు ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో మంచి పట్టున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ విషయంలో ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఏమైనా కొంత గ్రోత్ వచ్చే అవకాశం ఉందా? గత పూర్వ వైభోగం ఏమైనా వస్తుంటారా? RRR ORR మధ్యన ఏర్పడబోతున్న క్యారిడార్ మాత్రం చాలా హైయెస్ట్ ఇంటర్నేషనల్ అవుట్కమ్ ఉంటుంది. ఓకే, ఇంకా ఇప్పుడు మనం ORR దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డెవలప్మెంటే హైదరాబాద్ను ఒక రేంజ్కి తీసుకుపోయింది. ఇప్పుడు ఓన్లీ వెస్ట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయింది. బట్ ఇప్పుడు 4 క్లస్టర్స్ని కూడా వివిధ రూపాల్లో, హార్డ్వేర్ ఒకవైపు, ఇండస్ట్రీస్ ఒకవైపు, గ్రీన్ జోన్ ఒకవైపు, ఇట్లా వాటికి కూడా స్కేలింగ్ ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే నీకు అత్యధిక ల్యాండ్ ఉంటుంది, తర్వాత పొల్యూషన్ లేకుండా ఉండే పరిస్థితి ఎట్లా రావాలనే దాని విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకొకటి మనకేంటంటే హైదరాబాద్లో నగరం నడి నుంచి పోతున్న మూసీ ప్రక్షాళన కూడా జరుగుతుంది. ఏదో జికాతోని హుసేన్ సాగర్ని గడిగినట్టు కాకుండా ఆల్మోస్ట్ ఆల్ ఒక 25,000 to 30,000 crores మల్టీ లెవెల్. అంటే మీరు కూడా ఎట్లా మాటలకే పరిమితం అవుతారా, లేకపోతే కేసీఆర్ లెక్క ఆయన కొబ్బరి నీళ్ళు అన్నారు కదా, ప్రణాళిక తయారైంది కదా మూసీకి. ఇప్పుడు ఏంది ప్రపోజల్స్ ఏంటి అంటే అవి డిజైన్ లెవెల్లో అయిపోయినాయి. తర్వాత డిజైన్స్ కూడా ఇచ్చిన వాటిలో ఏది మంచిది అనేది, తర్వాత ఏమంటాము చుట్టుపక్కల ప్రాంతాల ప్రక్షాళనతో పాటు ఈ రోడ్స్ కూడా ప్యారలల్ రోడ్స్, నీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ అవుతుంది. ఇంకే ఆలోచన ఉంది, వాటర్ వే కూడా చేయాలనే ఒక ఆలోచన ఉన్నట్టుంది. దానికి చాలా చాలా మంది ఫినాన్షియల్గా మేము చేస్తామని వచ్చాను. నేను కూడా 1-2 వాటికి సంబంధించిన వాటి వివరాలని మా ప్రభుత్వ పెద్దలకు ఇచ్చిన నేను. ఎందుకంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా భారంగా ఉండొద్దు, హైయెస్ట్ వడ్డీ రేటు ఉండొద్దు. అదే సమస్య అవుతుంది. ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటే నెలకు 10 రూపాయలు కట్టేది హైయెస్ట్ వడ్డీ అవుతుంది. మనం పావులాగా తీసుకుంటే చాలా తక్కువ అవుతుంది. సో చాలా కంపెనీస్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి దీని మీద. సరే, ఎవరు లక్కీ ఛాన్స్ కొట్టేసినా హైదరాబాద్ను వాళ్ళు అన్ని రకాలుగా మెరుగుపరచడానికి అవకాశం ఉన్న జోన్ అవుతుంది అది. గతంలో మూసి ఇప్పుడు చేంజ్ అవుతుంది. హుసేన్ సాగర్ది కూడా ఉన్నది, కానీ దానికి ఓపెన్ చాలా బురద ఎక్కువ ఉంది చేయబట్టి పోయినసారి వారు మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు చెప్పడం వరకేనా అని, దాన్ని కొంచెం ప్రణాళికబద్ధంగా చేస్తే హుసేన్ సాగర్ కూడా మంచి నీటి కొలనుగా చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఇది మాత్రం హైదరాబాద్కు హైయెస్ట్ రెవెన్యూ కూడా ఉంది. దాదాపు నేను అనుకుంటున్నా 80-90 వేల నుంచి 1,00,000 కోట్ల రెవెన్యూ దాటి సిటీగా హైదరాబాద్ తొందరలోనే అవతరిస్తుంది. సో ఇది హైదరాబాద్కు మేలు చేస్తూ పెరిఫెరల్ తెలంగాణకు కూడా ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళిక ఉంటుంది. ఏదో అద్భుతాలను చెప్పడం కూడా కాదు, కానీ విజన్లో చాలా మంచి ఆలోచనలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఆయన ఆలోచిస్తున్న ఆలోచన తీరును బట్టే అర్థమవుతుంది. ఇప్పుడు హైటెక్ సిటీ గతంలో ఉన్నదానికి, ఇప్పుడు పెరిగిన దానికి, రేపు పెరగబోతున్న దానికి మీరు చూస్తే ఇండస్ట్రీసే కాదు, నివాసయోగ్యమైన ప్రాంతం కూడా డెస్టినేషన్ హైదరాబాద్ అవుతున్నది. ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ ఇల్లు కొనుక్కునే స్థితి వస్తున్నది. సరే, ఇప్పుడు ఈ 5-6 నెలలు ఏంటంటే కొంచెం 2 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దీనివల్ల కొంత డిక్లైన్ అయినట్టు కనబడుతుంది. బట్ మంచిగా అవుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే దాన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో చేయడానికి కార్యాచరణ రూపొందించి స్పీడీగా కనుక దాన్ని చేయగలిగితే మీకు 5 to 8 years లోపే ఇంకా మీకు దాని ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాను. మంచిగా అభివృద్ధి కావడానికి ఉంటుంది. ఇంకోటి హైదరాబాద్ విజయవాడ క్యారిడార్ కూడా ఎక్కువ ఇప్పుడు ఇటు రామోజీ ఫిల్మ్ సిటీ వైపు కొంత డెవలప్మెంట్ మనకు కనిపించదు, ఓన్లీ రెసిడెన్స్ వీటికి లెక్కనే ఉంటుంది. బట్ అంతా కూడా పెరుగుతుంది. అట్లా క్లస్టర్స్గా ఎట్లా వస్తే బాగుంటుందో రేపు డెఫినెట్గా క్యాబినెట్లో డిసిషన్స్ ఉంటాయి రెవెన్యూ పెంచే దిశగా. ఓకే, సో దయాకర్ గారికి సంబంధించినటువంటి పర్సనల్ క్వశ్చన్. మీరు స్టార్టింగ్లో అన్నారు ఫైర్ బ్రాండ్ అంటే ఆ ఫైర్ లేదు ఇప్పుడు అన్నారు. ఫైర్ లేకపోవడానికి కారణం ఏంటి? పదవి లేకపోవడమా ఏంది కారణం? పదవి లేకపోవడం కాదు, ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పేటప్పుడు నువ్వు ఫైర్గా కావాల్సిన అవసరం లేదు. అది ఏమంటారు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. ఫైర్ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటి, ప్రభుత్వం మీద కొట్లాడతాం కాబట్టి. అంటే ఫైర్ ఇప్పుడు రేపు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడేటప్పుడు ఫైర్ ఉండొచ్చు కాక, కానీ పదవితో ఈ ఫైర్కు దీనికి ఏం సంబంధం ఉండదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.